దేవుని సంగమా వాక్యము ధ్యానించుటకు ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరి తలచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వలోకమును సృష్టించిన మా సర్వాధిపతి, జీవము కలిగిన మా గొప్ప దేవ, నిఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నీ కూడా కాపాడి మా అందరినీ సజీవ లెక్కలో వచ్చి ఈ దినాన్ని మాకు అనుగ్రహించినందుకై మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రార్థన కూడిక ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనము సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి తెలుసుకుందాం. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై చెప్పినప్పుడు సొలొమోను ఏం అడిగినాడో ఒకసారి చూద్దాం. మొదటి రాజులు 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. సొలొమోను బాల్య దశలో ఉన్నాడు. సొలొమోను ఎట్లా ఉన్నాడు? చిన్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మీరు కూడా దేవుడు మిమ్మల్ని అడిగితే ప్రస్తుత సమయంలో మీరు ఏమడుగుతారు? దేవుడు మీకు ఏం కావాలి అని అడిగితే పిల్లలు ఏమడుగుతారు? నాకు డబ్బు అని అడుగుతారా? ఏమడుగుతారు? అఖిల్, మీకు దేవుడు అడిగితే ఏం కావాలి అని అడిగితే మీరు ఏం అడుగుతారు? దేవుని జ్ఞానం కదా, జ్ఞానము తెలివి అని అడుగుతారు. దావీదు కూడా ఏమంటున్నాడంటే, యెహోవా, నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నీవు నియమించితివి. చిన్న వయసులోనే దేవుడు మరి సొలొమోనును రాజుగా ఎన్నుకున్నాడు. అంటే బాల్య దశలో ఉన్నప్పుడు, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అంత గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేయుటకు శక్తి చాలదు. చిన్నపిల్లలకి అధికారం ఇస్తే ఏం చేయాలో అర్థం కాదు. సజీవన్ బాబుని ఇచ్చినామనుకో రాజ్యము, ఏం చేస్తాడు? సజీవన్ బాబుని మన గేటుకి లీడర్గా చేసినామనుకో, లేదా స్కూల్ లీడర్ చేసినామనుకో, సజీవన్ మాట ఎవరైనా వింటారా? ఎవరు విన్నారు? ఇక్కడ దేవుడు కూడా సొలొమోనుకు చిన్న వయసులోనే రాజ్యాన్ని ఇచ్చినప్పుడు ఆ సొలొమోను దేవునితో మాట్లాడుతున్నాడు. నాకు బుద్ధి చాలదు, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయటయు అసాధ్యము. ఇంత గొప్ప రాజ్యాన్ని తనిఖీ చేయడం కూడా చాలా అసాధ్యమైనది. చాలా పెద్ద రాజ్యము. దీనికి నన్ను రాజుగా నువ్వు పెట్టావు దేవా, నాకు బుద్ధి చాలదు, నేను ఏం చేయాలి అని దేవునితో మొరపెడుతున్నాడు. అసాధ్యమైనది ఇది. విదేశము అంటే విదేశాల దేశమును తనిఖీ, విశాలమైన దేశమును, ఏ దేశం అంట? విశాలమైన పెద్ద దేశమును తనిఖీ చేయడం అది అసాధ్యమైనది. ఎందుకంటే నేను ఎవరిని? బాలుడను, చిన్నవాడను అని దేవుని ఎదుట మొరపెడుతున్నాడు. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ఏమని అడుగుతున్నాడు సొలొమోను? చెప్పాలా? ఏమని అడుగుతున్నాడు? వివేకము గల హృదయమును దయచేయము. జవాబు చెప్పాలా నాకు? నేను అడిగినప్పుడు వివేకము గల హృదయమును దయచేయము అని దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఆ మాట అడుగుతున్నాడు? నేను బాలుడను, నా తండ్రికి బదులుగా నీవు నన్ను రాజుగా చేసి ఉన్నావు. ఇంత గొప్ప దేశాన్ని, విశాలమైన దేశాన్ని తనిఖీ చేయడం కూడా నాకు అసాధ్యమైనది. కాబట్టి నాకు వివేకము గల హృదయాన్ని దయచేయి దేవా అని దేవునితో మొరపెడుతున్నాడు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు
అనుకూలమైన. దేవునికి ఏమైంది? అనుకూలంగా అయింది. సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైంది. అనుకూలము అంటే ఇష్టమైనది. ఆ సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి చాలా ఇష్టంగా అనిపించింది. అందుకే దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, నీవు చిన్నపిల్లోడు కదా, బాగా దీర్ఘాయువు ఐశ్వర్యం అడగలే. ఏమడగలే? దీర్ఘాయువును ఐశ్వర్యమును అడగలే. మనమైతే చాలా రోజులు నేను బ్రతకాలా, చాలా డబ్బు ఇయ్యి, ఐశ్వర్యం ఇయ్యి అని అడుగుతారు. కానీ నువ్వు ఆ విధంగా అడగలేదు. నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి నేను ఆలకించుచున్నాను, నీ ప్రార్థన నేను వింటున్నాను అంటాడు. మనం కూడా దేవుని అడిగితే దేవుడు మనకి ఇస్తాడు. అందుకే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. తల్లిదండ్రులు కూడా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంటారు. ప్రస్తుతం మీరు ఏం అడగాల? ఈరోజు స్కూల్ ఓపెన్ చేసినారు కదా, దేవా నేను ఉన్న క్లాస్ నుంచి హై క్లాస్కి పోతున్నా అంటే 5 నుంచి 6కి, 6 నుంచి 7కి, 10 నుంచి ఇంటర్కి నేను పోతున్నా, నాకు కావాల్సిన జ్ఞానము దయచేయి. ఈ హై స్కూల్లో ఇంకా బాగా చదివేటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివిని, వివేచనను నాకు అనుగ్రహించి దేవా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ బుద్ధి వివేచననే నిన్ను ఏం చేస్తుంది? భవిష్యత్ కాలంలో నిన్ను ఐశ్వర్యవంతులుగా, నిన్ను ధనవంతులుగా చేస్తుంది. దేవుని మాట ఏం చెప్తుందంటే బుద్ధి విజ్ఞానములు సర్వ సంపదలు అన్ని కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని యందు ఉన్నాయి. అందుకే బుద్ధి విజ్ఞానము సర్వ సంపదలు అనుగ్రహించి ఆయన వైపు మనము కన్నులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తాడు. నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. నీ వంటి వాడు ఒకడు కూడా ఉండడు. ఎందుకంటే నువ్వు మంచిగా నన్ను అడిగినావు కాబట్టి నీలాంటి వాడు ఎవడు ఉండడు. నువ్వు బుద్ధిని, వివేచనను, జ్ఞానాన్ని అడిగినావు కాబట్టి నేను ఇస్తున్నా అని దేవుడు ప్రేమతో చెప్తున్నాడు. మరియు నీవు ఐశ్వర్యమును, ఘనతను ఇవ్వని అడగకపోయినా కూడా, అడగకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు. మనం కూడా కొన్నిసార్లు మనకు కావాల్సినవి అడగకపోయినా దేవుడు మనకి ఇస్తాడు. మనకు అవసరమైనది ఏదో అది దేవుడు నువ్వు అడగకపోయినా నీకు ఇస్తాడు. కొన్నిసార్లు నీకు అవసరము లేనిది నువ్వు అడిగితే కూడా దేవుడు ఇయ్యడు. బాగా వినాలి పిల్లలు, నీకు అవసరము లేనిది నువ్వు అడిగినా కూడా దేవుడు నీకు ఇయ్యడు. నీకు అవసరమైనది నువ్వు అడగకపోయినా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఒక రాజ్యాన్ని పరిపాలన చేయాలంటే ఏముండాలా? ఐశ్వర్యం ఉండాలా, డబ్బు ఉండాలా, ధనం ఉండాలా. ఇవన్నీ నేను నీకు ఇస్తున్నా, నువ్వు అడగకపోయినాను నేను నీకు ఇస్తున్నాను, నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. నీ వంటి వాడు ఎవరు కూడా ఉండడు. ఎంత మంచి మాట చూడండి. సొలొమోను చాలా భక్తిగా దేవుని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మరి 14వ వచనంలో, మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని నేడలా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనేను. నా మాట వింటే నువ్వేమైతావు? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మనము మన జీవితంలో ఆయుష్ అంటే మన సంవత్సరాలు తిరగాలంటే కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? మనం ఎన్ని రోజులు ఈ భూమి మీద బ్రతకాల్లో నియమించినది ఎవరు? దేవుడే. అందుకే నా ధర్మశాస్త్రమునంతటి నువ్వు బాగా గైకొంటే, వాటి ప్రకారంగా నువ్వు నడుచుకుంటే ఏమవుతావని చెప్తుంది ఇక్కడ? దీర్ఘాయుష్మంతుడు అవుతావు, చాలా సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు అని చెప్తున్నాడు. మరి 16వ వచనం చదువుకున్నట్టయితే దావీదుకు సొలొమోనుకు దేవుడు జ్ఞానాన్ని, ఐశ్వర్యమును,
తెలివిని అన్ని ఇచ్చిన తర్వాత వెంటనే ఒక సమస్య వచ్చింది. అంటే ఒక పంచాయతీ వచ్చింది, తీర్పు తీర్చమని. ఇప్పుడు సొలొమోను ఎవరు? తండ్రి బదులు ఏమైనాడు? రాజు అయినాడు. రాజు అయినాడు కాబట్టి దేవుణ్ణి అడుగుతున్నాడు, మా నాన్నకు బదులుగా నువ్వు నన్ను రాజుగా చేసినావు, అయితే నాకు అంత జ్ఞానము లేదు, నాకు జ్ఞానం ఏ ప్రభువా, నాకు బుద్ధి వివేచన గల తెలివిని అని ప్రార్థన చేస్తే సొలొమోను అడగకపోయినా ఏమిచ్చినాడు? ఐశ్వర్యమును ఘనతను దేవుడు నేను నీకు ఇస్తా అన్నాడు కదా. అప్పుడు వెంటనే ఒక మీటింగ్, ఒక పంచాయతీ వచ్చింది. ఇద్దరు స్త్రీలు వచ్చినారు. వాళ్ళు వ్యభిచారము చేసేటువంటి స్త్రీలు. ఆ ఇద్దరు స్త్రీలు రాజు వద్దకు వచ్చి ఆయన ముందర నిలబడింది. వారిలో ఒకటి ఇట్లు మనవి చేశాను. ఎంతమంది వచ్చినారు? రాజు దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చినారు. వచ్చి ఏమని అడుగుతున్నారు? ఏమని అడుగుతున్నారు? నా ఏలిన వాడ చింత తీర్చుము, నేను ఈ స్త్రీ ఒకే ఇంటిలో నివాసము చేస్తున్నాము. ఒకే ఇంట్లో మేము ఇద్దరం ఉన్నాం. యా ఇంట్లో? పక్క పక్కన కూడా కాదు. ఎక్కడ? ఒకే ఇంట్లో మేమున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లని కనెను. ఎన్ని రోజులకు కన్నారు? ఒక ఆమె ఈ రోజు కంటే ఇంకొక ఆమె 16వ తారీఖు కనింది. ఈరోజు ఎంత డేటు? 13. 3 రోజులకు కనింది అంటే ఎంత డేటు సందేశ్? నేనేమో 13వ తారీఖు కన్నాను, ఆమెనేమో 16వ తారీఖు కనింది అంటుంది. అంటే 3 రోజులు డిఫరెంట్గా ఇద్దరు కూడా డెలివరీ అయినారు. చిన్నపిల్లలు చూడడానికి అందరూ ఒకటేలాకుంటారు. హాస్పిటల్ పోయి చూడండి, మీరు పుట్టినప్పుడు చాలా కన్ఫ్యూజన్లు అవుతాం, అందరూ ఒకటేలాకుంటారు. అందుకే ఎప్పుడైనా పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే పిల్లల్ని దూరంగా తీసుకుపోయి ఐసీయూలో పెడితే ఆ పిల్లలకు చేతికి బ్యాండేజ్ చేసి ఎవరి పేరు రాసింటారు? తల్లి పేరు, తండ్రి పేరు రాసింటారు. కాలుకో చేయికో కట్టి వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ ఆయన పేరు రాస్తారు దాని మీద. ఎందుకంటే వాళ్ళ పాప ఈ అమ్మాయి, ఈ అబ్బాయి ఫలానా బాబు అని రాస్తారు. ఎందుకంటే కన్ఫ్యూజన్ కాకుండా. అందరు పిల్లలు ఉంటారు కదా, మన పిల్ల ఎవరో మనం గుర్తుపట్టలేము. అందుకే డాక్టర్లు కూడా కన్ఫ్యూజ్ కాకుండా, మనము కన్ఫ్యూజ్ కాకుండా ఒక బ్యాండేజ్ చేసి పెడతారు. ఇప్పుడు ఇవేమంటుంది? వీళ్ళ సమస్య ఏమి? బాగానే కన్నారు పిల్లల్ని, కానీ వీళ్ళకి వచ్చిన సమస్య ఏమి అంటే చూడండి అక్కడ ఏమంటాడు? మేమిద్దరం కూడా ఉన్నాము, మేమున్న పిల్లలు కనెను, మేమిద్దరము కూడా ఉన్నాము. మేమిద్దరము కూడా ఉన్నామంటే కలిసి ఉన్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మన ఎవరు కూడా లేరు. ఇద్దరమే ఉన్నాం. మా ఇద్దరు తప్ప వేరే ఎవరు లేరు. ఆమె ముఖం ఈమె చూడాలా, ఈమె ముఖము ఆమె చూడాలా, ఇద్దరే ఉన్నాము. ఇంకేమంటారు చూడండి. అయితే రాత్రి ఎందు ఇది పడలక్కలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. ఒక ఆమె ఏం చేసింది? రాత్రి నిద్ర మబ్బులో ఆ పిల్ల మీద పడింది, చిన్న పిల్ల మీద. అప్పుడు ఆ పిల్ల ఏమైంది? ఊపిరాడక చనిపోయింది. ఎంత నిద్ర మబ్బు ఆమె కదా, ఏమే నిద్ర మబ్బుల మీద పడి చంపేసింది పిల్లని. ఆమె చనిపోయేను, అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసునైన నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసి తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లలు నా కౌగిటిలో ఉంచెను. ఎంత తెలివి కదా అది. ఏం చేసింది చక్రి? ఈమె తన పక్కలో ఉన్న పిల్ల మీద పడి ఆ పిల్ల చనిపోయింది. తెలివితో ఈమెం చేసింది? చచ్చిపోయిన తన పిల్లని తీసుకుపోయి ఆమె దగ్గర పెట్టి బతికిన ఆమె పిల్లని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకుంది. వసంగా దొంగతనం చేసింది అనమాట. ఎవరిని? పిల్లలు దొంగతనం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో, సినిమాలలో మీరు చూపిస్తుంటారు, పిల్లని మారుస్తుంటారు. ఈ పిల్లని ఆ తల్లి కాడ పెట్టి ఆ తల్లిని ఈ కాడ పెట్టి మారుస్తారు. అట్లా మార్చేసింది. ఎవరిని? ఈమె ఎంత తెలివి చూడు. సచ్చిన తన పిల్లని తీసుకుపోయి ఆమె కాడ పెట్టింది, బతికిన తన పిల్లని తీసుకొని ఈమె దగ్గర పెట్టింది.
పెడితే ఏం జరిగింది చూడండి, కౌగిటిలో ఉంచెను, నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. పొద్దున్నే లేచి నా బిడ్డకు నేను పాలియాలని చూసినప్పుడు నా బిడ్డ ఏమైంది? చచ్చిపోయింది. చచ్చిపోతే తల్లికి సంతోషమా దుఃఖమా? చెప్పాలా? సంతోషమా దుఃఖమా? చాలా బాధతో తరుపుపోయింది తల్లి, బాధగా ఏడుస్తుంది. అప్పుడు ఏమైంది? అది చచ్చి ఉండేను. తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాదని నేను తెలుసుకుంటుని. బాగా చూసినప్పుడు చచ్చిన బిడ్డ నాది కాదని నేను తెలుసుకున్నా. నిదానంగా చూసిందంట ఆమె. ఏంటి ఈ పిల్ల నా పిల్ల కాదే అని ఆమె నిదానంగా తన బిడ్డను చూడగా తెలుసుకుంటుని. అంతలో రెండవ స్త్రీ అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె ఏం చేస్తుంది? మార్చినాక లేదు లేదు, బ్రతికినేది నా బిడ్డ, చచ్చినది ఆమె బిడ్డ అని మొండికేస్తుంది. ఈ మొండితనం వలన ఈ పంచాయతీ ఎక్కడ పోయింది? రాజు దగ్గర పోయింది. మీకు కూడా తెలియకుండానే మాట్లాడుతుంటారు కదా అప్పుడప్పుడు. సంసారాలు అన్నింటాడు చక్కెర కానీ అనురాధ కానీ మాట్లాడతాడు, ఏందిరా పోయింది పంచాయతీ అని అనింటరా లేదా? పంచాయతీ అంటే అర్థమేమి? ఏమిరా నీ బాధ అని. మాయ కూడా చాలాసార్లు అంటుంది, ఏంది ఊకే నీ పంచాయతీ అని కదా. ఈ పంచాయతీ కూడా ఎవరి దగ్గర పోయింది? యారాజు దగ్గర పోయింది. ఇప్పుడు వీళ్ళ బాధ ఏమి? బతికిన బిడ్డ నాది అని, చచ్చిన బిడ్డ నీది అని. ఇప్పుడు ఒరిజినల్ తల్లి ఎవరో తెలుసుకోవాలి కదా, అందుకోసమే రాజు దగ్గర పోయినారు. పోయినప్పుడు ఏం చేసినారు చూడండి, చెప్పగా ఆమె కాదు చచ్చినదే నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ నేను. ఈ ప్రకారంగా వారు రాజు సముఖమున మనవి చేయగా వాదించుకుంటున్నారు ఇద్దరు. లేదు లేదు, ఆ బిడ్డ నీ బిడ్డ కాదు, బతికినేదే నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ, బ్రతికినేది నా బిడ్డ అని ఇద్దరు వాదులాడుతూ ఉన్నారు. రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని యువతియు, రెండవది అలా కాదు, చచ్చిన నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అని చెప్పుచున్నది కనుక రాజుకు ఏమైందిగా, రాజు కూడా తిక్కలేసిందిగా. ఏం చేసినాడు? ఏం చేసినాడు కదా, కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఏం తెమ్మన్నాడు? ఎవరు ఒప్పుకుంటలేరు, అవు సచ్చినాయమ నా బిడ్డ అని ఈమెనకుంది, బతికినాయమ నా బిడ్డ అని ఈమెనకుంది, బతికిన బిడ్డ నీది, చచ్చిన బిడ్డ నాది అని కొట్లాడుతున్నారు. కాబట్టి ఒక కత్తి తీసుకురాపోండి అని చెప్పినాడు. కత్తి తెమ్మని చెప్పగా ఏం జరిగింది అక్కడ? కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికి సగము దానికి చెరి సగము ఇమ్మని ఆజ్ఞ ఇచ్చాను. బతికిన పిల్లని చంపమంటున్నాడా, చచ్చిన పిల్లని చంపమంటున్నాడా? బ్రతికిన పిల్లని. చచ్చిన పిల్లని చంపమంటే ఎవరు ఏమన్నారు, ఎందుకంటే ఎట్లా చచ్చిపోయింది కాబట్టి. బ్రతికిన బిడ్డని 2 భాగాలుగా చేసి ఏమంటున్నాడు, సగము ఈమెకి సగము ఆమెకి ఇవ్వమని ఆజ్ఞ ఇయ్యగా ఏమైంది? ఇప్పుడు అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమే పేగులు తరుచుకొని పోయినది. ఏమైంది? రాజు వద్ద ఆ ఏలిన వాళ్ళ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా ఏమంటుంది? నిజంగా తల్లి చంపనిస్తదా? మనం స్కూల్కి పోతే తల్లిదండ్రులు ఊరిక టీచర్ బాగా కొట్టు టీచర్ మా ఊరిని అంటారు. నిజంగా టీచర్ తల్లిదండ్రుల ముందర కింద మీదేసి తొక్కుతుంది అనుకో, ఊపుకుంటుంది ఆ టీచరు. కొట్టమంటే ఆంతరంగా కొడుతున్నావు కదమ్మా, నువ్వేం టీచర్వి
అంటమా కదా? మాయ తల ఉంటుంది అంటారా కదా? కొట్టమంటే అట్ట కొట్టాలి ఆ పిల్లల్ని. అప్పుడైతే బాగా కొడుతుంది, ఇప్పుడు కొంచెం కొడితే అయిపోయింది కేసు, టీచర్ల మీదనే కేసు. ఇప్పుడు ఏం చేసింది తల్లి? నిజంగా తల్లి యొక్క పేగులు ఏమైనాయి? తరుచుకుపోతుందంట. అయ్యా 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 ఆ బిడ్డని చంపొద్దు, ఆ బిడ్డని చంపొద్దు అని ఎవరు అంటున్నారు? నిజమైన తల్లి ఆ గర్భవేదన భరించలేకంటుంది. ఎందుకంటే ఆ తల్లి కనిన బాధ తనకు గుర్తొచ్చి తన బిడ్డను చంపడం సొంత తల్లికి ఏం లేదు, ఇష్టం లేదు. కానీ ఇంకొక ఆమె బిడ్డ ఆల్రెడీగా చచ్చిపోయింది కదా, ఆమె ఏమనుకుంటుంది? నా బిడ్డ ఎట్లా చచ్చిపోయింది, దీని బిడ్డ కూడా సావాలా అని మనసులో పెట్టుకొని ఏం చెప్తుంది తెలుసా? ఎంత మాత్రము చంపక దానికే ఇమ్మని మనవి చేసేరా ఆ రెండవ స్త్రీ. అది నాదైనను దానికైనాను కాకుండా చెరి సగం చేయి. ఎంత గొప్పది కదా! వస్తే నాకే రావాల్సి లేకుండా కదా మధ్యలో సించేసి ఏం చెప్తారు చాలా మంది. ఆ లడ్డు నేనే తినాలి, లేకుండా లడ్డే కింద పడిపోతుంది. ఈ అమ్మాయి కూడా ఈమె ఎంత తెలివి చూడు. ఆ పిల్లకొద్దు నాకొద్దు, ఏం చేయాలి? ఖచ్చితంగా చెరి సగం చేసేస్తాయి. అందుకు రాజు బ్రతుకున్న బిడ్డను ఎంత మాత్రమును చంపక మొదటి దానికి అండి. ఎవరికి ఏమంటాడు? ఎవరికి? చంపమన్న ఆమెక వద్దన్న ఆమెక? వద్దు, ఈ అమ్మాయికి కావాలంటే ఆమెకే చేసేయండి, చంపొద్దని అంటే ఆమె నాకొద్దు, ఆ పిల్లకొద్దు, చంపేసే అని చెప్తే రాజు అప్పుడు గుర్తించినాడు. రాజు జ్ఞానం ఎంత గొప్పది చూడండి. నిజమైన తెలివి కలిగిన వాడు కాబట్టి, దేవుని జ్ఞానము పొందిన వాడు కాబట్టి ఆ బిడ్డ నిజమైన తల్లి ఎవరో గుర్తించినాడు. మొదటి ఆమెకి దానికి దాని తల్లి అదే అని తీర్పు ఇచ్చను. దాని తల్లి ఆమెనే. ఎవరామె? సగం సగం చేయమన్నా ఏమన్నా, వద్దన్నా ఏమన్నా? కాబట్టి మనం కూడా ఈ సొలొమోను వలె జ్ఞానం గలవారుగా అవ్వాలంటే ఏం చేయాలా? దేవుని అడగాల. నీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నట్టు కనబడిన ఎడల వారు ఎవరిని అడగాల? దేవుని అడగండి అంటుంది. కాబట్టి దేవుని మనము జ్ఞానం అడిగితే సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. సమయస్ఫూర్తిగా నడుచుకునే తెలివి మనకు వస్తుంది. మన దగ్గరికి కూడా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ సమస్య తీర్చేటువంటి తెలివిమంతులుగా మనం మారుతాం. కాబట్టి సొలొమోను ఏ విధంగా ప్రార్థన చేసినాడో మనం కూడా ప్రార్థన ద్వారా జ్ఞానాన్ని, ఐశ్వర్యమును, సర్వ సంపదలు పొందుకుంటామని వాక్యం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరట వందనాలు.